హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగింటి రుచులు. ఇప్పుడైతే మనం కస్టర్డ్ ఫ్రూట్ డిలైట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్లో, అలానే తక్కువ ఖర్చులో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బయట అయితే ఈ కస్టర్డ్ ఫ్రూట్ డిలైట్ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. నాకు చాలా తక్కువ ఖర్చులో అయిపోయింది. నేను ఎలా ప్రిపేర్ చేశానో చూడండి, తప్పకుండా ట్రై చేయండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకుని బౌల్లో ఒక 1/2 లీటర్ వరకు పాలు తీసుకున్నాను అనమాట. ఈ బౌల్లో నేను ఒక 400 ml తీసుకున్నాను. పాలు అనేది కస్టర్డ్ ఫ్రూట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఫస్ట్ అయితే పాలు తీసేసుకున్నాను, స్టవ్ మీద పెట్టేశాను. సో ఒక 100 ml ఏమో ఒక చిన్న బౌల్లోకి తీసుకున్నాను. ఎందుకు అంటే కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేయడానికి. డైరెక్ట్గా కస్టర్డ్ పౌడర్ పాలలో వేసేస్తే గడ్డలుగా ఉండలుగా ఉంటుంది. ఆ విషయం మీకు తెలుసు కదా. సో ఇలా సపరేట్గా తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఈ పాలు అంతా చక్కగా కాగేంత వరకు వెయిట్ చేయాలి. దీనిలో నేను షుగర్ వేసుకుంటున్నాను. మీరు కూడా మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ కస్టర్డ్ పౌడర్ని నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. పాలు ఒక 100 ml పక్కన ఒక బౌల్లో తీసుకున్నాను కదా, ఆ బౌల్లో అయితే వేసుకుని చక్కగా కలుపుకుంటున్నాను అనమాట. ఈ పాలని ఉండలు లేకుండా చక్కగా మిక్స్ అయ్యే వరకు ఇలా కలుపుకోవాలి స్పూన్తో. కస్టర్డ్ పౌడర్ ఏంటి అంటే బౌల్లో అడుగున ఉండిపోతుంది, పేరుకుని పోయి కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఉండలంతా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదా, చక్కగా అయితే పౌడర్ అనేది పాలలో కలిసిపోయింది. సో ఈ పాలు వేడెక్కాయి అనమాట. మరగాల్సిన అవసరం లేదు, వేడెక్కితే సరిపోతుంది. ఒక పొంగు రానిస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇందులో వేసుకోవాలి. ఎప్పుడైనా కస్టర్డ్ పౌడర్ని డైరెక్ట్గా మొత్తం ఒకేసారి వేసేయకూడదు, కొంచెం వేసుకుని కలుపుకోవాలి. అలా ఒక 5 minutes కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొద్దిగా వేసుకోవాలి. అలా కొద్దిగా వేసుకుని కస్టర్డ్ పౌడర్ కలుపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కస్టర్డ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదైతే నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ అనమాట. కస్టర్డ్ పౌడర్ కూడా నేను చెప్పాను కదా, బౌల్లో వేసిన తర్వాత అడుగున పేరుకుని పోతుందని. పౌడర్ ఎప్పుడైతే పాలలో కలుపుతామో అప్పుడు మళ్ళీ ఒకసారి స్పూన్తో కలుపుకోవాలన్నమాట పౌడర్ని. అలా పాలలో వేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, మీరు అబ్జర్వ్ చేస్తే నేను కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను. స్లోగా కలర్ అయితే చేంజ్ అవుతుంది. అలానే పాలు కూడా కన్సిస్టెన్సీ థిక్గా మారుతుందన్నమాట. మీలో కస్టర్డ్ ఫ్రూట్ ఎంతమందికి ఫేవరెట్ నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకైతే ఈ ప్రాసెస్ మొత్తంలో ఈ కలిపేది కొంచెం టైం ఎక్కువ పట్టిందనమాట. చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అవుతుంది. అలాగే కన్సిస్టెన్సీ కూడా థిక్గా మారుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే అదిగోండి, థిక్గా అయిపోయాయి కదా. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 minutes సిమ్లో ఉంచి నిదానంగా స్లోగా కలుపుకుంటూ స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇలా 2 minutes సిమ్లో ఉంచి తిప్పుకునే టైంలో కలర్ మారుతుంది, కన్సిస్టెన్సీ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో ఇదైతే పక్కన పెట్టుకుందాము. సో ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని బౌల్లో ఈ కస్టర్డ్ ఉంది కదా, కస్టర్డ్ అంతటిని ఈ పాలన్నిటిని బౌల్లో అయితే పోసుకుంటున్నాను. ముందుగానే నేను ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. పోమోగ్రానైట్, బనానా, మ్యాంగో, కివి, గ్రేప్స్, అలానే యాపిల్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నిటిని ఒక్కొక్కటిగా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ అయితే కంపల్సరీగా యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి, మీ ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ వరకు యాడ్ చేసుకోండి. యాపిల్ అలానే బనానా అయితే యాడ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మ్యాంగో, గ్రేప్స్, కివి ఇవన్నీ మీ ఇష్టం, ఇవన్నీ ఆప్షనల్. సో ఇవన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ఏ ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నా కానీ పీసెస్ అయితే చక్కగా చిన్నగా కట్ చేసుకోండి, బాగుంటుంది. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా కలుపుకుని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది, ఇంత డెలిషియస్గా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది కస్టర్డ్ ఫ్రూట్ ప్రిపేర్ చేసిన తర్వాత.
సో ఇలా కలిపేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారిపోయింది అనమాట. దీన్ని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఒక 2 అవర్స్ తర్వాత అయితే నేను కస్టర్డ్ ఫ్రూట్ని బయటకు తీసాను అనమాట. చూసారు కదా ఎట్లా అయిందో, థిక్గా చక్కగా అయిపోయింది. సో ఈ కస్టర్డ్ ఫ్రూట్ని బయటకు తీసుకుని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే కస్టర్డ్ ఫ్రూట్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.